హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఛానల్. బేసికలీ ఇదైతే కొత్త ఛానల్ నాది. వంశీకి పని తక్కువైంది కాబట్టి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసేది అంతే. ఈ ఛానల్ లో మొత్తం సాయన మొత్తం చీర కట్టుకున్నారు, ఫ్రాక్ వేసుకున్నారు, లంగవని అవే ఉంటది. ఇక నేను లంగవని వేసుకుంటా, చీర కట్టుకుంటా, నా చీరలన్నీ సాయనకి ఇస్తా. ఇలా యూట్యూబ్ లో ఛానల్ టు ఛానల్ కొలాబరేషన్ అయితే వచ్చేసింది. మన ఛానల్ కిందనే వంశీ ప్రతి ఒక్క కొలాబరేషన్ ఉంటది. ఫ్యూచర్ వచ్చేసింది. పక్కనే ఉంటది. హైప్ కొట్టిరు అనుకో, రీచ్ అనేది మనకి 10 మంది పెరుగుతుంది. చాలా 2 నిమిషాలు ఇంగ్లీష్ లో మాట్లాడుతానంట. ఒక్క నిమిషం రాని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఛానల్. బేసికలీ ఇదైతే కొత్త ఛానల్ నాది. పేరేం పెట్టిన నువ్వు ఛానల్ అంటారు. వంశీ యాదవ్ కావేటి. సో పాత ఛానల్ కావేటి అంటే కావేరి కాదు, కావేటి వాళ్ళ పిల్ల పేరు అనుకో. ఛానల్ అయితే పోయింది పాతది. ఈ ఛానల్ లో మొత్తం సాయన మొత్తం చీర కట్టుకున్నారు, ఫ్రాక్ వేసుకున్నారు, లంగవని అవే ఉంటది. ఏం చెప్తా ఏం చేస్తా చేయాలన్న ఛానల్ అన్నప్పుడు నేను లంగవని వేసుకుంటా, చీర కట్టుకుంటా, నా చీరలన్నీ సాయనకి ఇస్తా. నేను మార్కెట్ లో అమ్ముకుంటా. వీళ్ళిద్దరు ఇప్పుడు ఎట్లరు దీని ముందు ఒక 5 వీడియోలు ఎట్లుండే సాయనా ఛానల్ లో చూడండి మీరు. పోయి కొట్లాటలు కష్టపడి కలిపిన వీళ్ళిద్దరిని. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టిన కారణం ఏంటంటే మీరు చూసి ఉండొచ్చు, పాత ఛానల్ అయితే మనది వెళ్ళిపోయింది. దానికి బ్యాక్ టు బ్యాక్ వంశీ ఖాళీగా ఉన్నాడు, టైం పాస్ చేస్తున్నాను. ఏం చేసినా నేను మన ఛానల్ అయితే క్రియేట్ చేస్తాం. ఇంకోటి ఆయన వర్క్ అనేది చాలా ఎక్కువైపోతుందంట. పొద్దున్న లేసు నువ్వు అంటుండు మన దావత్ ఉంటే పలార్ బండి చెప్తలేడు అన్న. అయిపోయినాయి గాయస్, ఏం లేవు. ఇప్పుడు అన్న బయట ఉన్నా ఇప్పుడు వస్తున్నా. అన్న బయట ఉన్నా ఇప్పుడు వస్తున్నా. ఇంకోటి ఏంటంటే మనకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసింది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏంటంటే కొలాబరేషన్. ఎట్లయితే మనం ఇన్స్టాగ్రామ్ లో అయితే కొలాబరేషన్ అయితే వేసుకుంటామో, ఇలా యూట్యూబ్ లో ఛానల్ టు ఛానల్ కొలాబరేషన్ అయితే వచ్చేసింది. మన ఛానల్ కిందనే వంశీ ప్రతి ఒక్క కొలాబరేషన్ ఉంటది. మీరు పాత ఛానల్ కి ఏదైతే ఇప్పుడు కొత్త ఛానల్ మనది కొత్త ఛానల్ అన్నది, దానికైతే ఏదైతే ఎట్లయితే సపోర్ట్ చేస్తారో 7,000 సబ్స్క్రైబర్లు వచ్చారన్న. చాలా అయితే సపోర్ట్ చేస్తారు. ఇలా కంటిన్యూ వీడియోలు ఉంటాయి. అల్లా లేకపోతే ఇల్లా లేకపోతే అల్లా ఉంటాయి. స్టెప్ అయ్యారా సాయనతో అయితే నెక్స్ట్ లెవెల్ వీడియోలు మీరు ఏం కామెంట్ పెడితే ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాం. చీర కట్టియాలా సాయనకి, లంగవోని చచ్చిపోవాలా. నీకు దొరుకుతా లంగవోని సైజ్ జాకెట్ సైజ్ దొరకదు. కష్టం. అయితే విజయవాడలో సెట్ వేస్తారు చూడు, అట్లాంటి వాళ్ళకి తీసుకొని వేపిద్దాం. బాధపడకు వంశీ, వంశీ. ఈయనకి ఏమి వేపిస్తాం తెలుసా? ముంగట్లో కూడా వస్తాయి ఇట్లా అది నేనేం చేస్తా అంటే శంఖముక్త ముంగట్టుకొచ్చి ఖచ్చితంగా మీరు అడిగిన వీడియో ఉంటుంది. సాయన కాదనకుండా చేస్తాడు వీడియో. అయితే ఏం చెప్పినా చేస్తాం కదా అన్న, గుర్తుపెట్టుకో చేస్తాను. మీరు చేయాల్సింది ఏం లేదు, లాస్ట్ వరకు వీడియో చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, గంట బెల్ అయితే క్లిక్ చేసి షేర్ చేయాలి. ప్రతి ఒక్క వీడియో అయితే వాచ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఒక్క రోజు వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని, ఇంకో ఫ్యూచర్ వచ్చేసింది హైప్ కొట్టిరు పక్కనే ఉంటది. హైప్ కొట్టిరు అనుకో, రీచ్ అనేది మనకి 10 మంది పెరుగుతుంది. ఎందుకంటే మనం ఇష్టపడే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఛానల్ చేస్తున్నామో కన్ఫ్యూజ్ అయిపోతారు. మా ఛానల్ వచ్చేసి ఇదే వంశీ ఛానల్. ఇది మన ఛానల్ అయితే కొలాబరేషన్ వంశీ సపరేట్ ఉంటుంది. ముషిరాబాద్ సాయద్ అందరి ఇదంతా కలిసే ఉంటుంది. ఛానల్ సపరేట్ ఏం కాదు. వంశీకి పని తక్కువైంది కాబట్టి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసేది అంతే. తిరుగుతున్నా అన్న ఛానల్ లేకుండా కాదు, చాలా పని చేస్తాడు. పొద్దున ఇంటి పని, వంట పని, అన్ని పాలు వెండు అన్ని ఉంటాయి.
సో గాయస్ పాత ఛానల్ ఎట్లా అయితే 7,000 సబ్స్క్రైబర్లు అట్లా ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మేమైతే ఇంకొకటి క్రియేట్ చేస్తాం. ఇంకోటి ఒక విషయం చెప్పాల్సుకుంది ఏంటంటే ఎనీ ప్రమోషన్ ఏ ప్రమోషన్ అయినా పర్వాలే అది మాకు చెప్పండి. మా కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద లాస్ట్ వరకు ఇస్తాం. ఇంకోటి వచ్చేసి అది ప్లాట్స్ కానీ ఇంకోటి షాపింగ్ మాల్స్ కానీ ఇంకోటి స్టోర్ ఏదైనా బిజినెస్ ఉంది మీ దగ్గర ప్రతి ఒక్కటి హోల్సేల్లో దొరుకుతుంది కానీ ప్రమోషన్ కావాలి దానికంటే చెప్పండి. రీజనబుల్ ప్రైస్లోనే మనం తక్కువనే చేద్దాం. రీచ్ వచ్చిన తర్వాతనే అమౌంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అమౌంట్ గురించి అయితే నేనేం చెప్పా కావాల్సికైతే మీకు అట్లా అనుకూలంగా ఉంటే ఇట్లా మాకు జెన్యూన్ అనిపిస్తే ఇట్లా ఫ్రీగా ప్రమోషన్ చేస్తాం. బిజినెస్ మంచి రన్ అయితే ఇట్లా దాని తర్వాత మీరే మాకు ఒక వేజ్ పెట్టండి. మేము ఎందుకంటే మేము ఆధారపడ్డాం దీని మీదైనా కాబట్టి చలో లేట్ చేయకుండా అయితే మీరు చేయాల్సింది ఏంది ఒకరోజు వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఏమన్నా ఉందా సార్ 2 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడుతానంట. ఒక్క నిమిషం రాండి. నో ఇంగ్లీష్. వేర్ యూ స్టే ఓన్లీ తెలుగు. వేర్ యూ స్టే అన్నా నేను ఏమడుగుతా వేర్ యూ స్టే స్టే అంటే ఏడున్నావు? నేను సికింద్రాబాద్ పద్మనాభనగర్లో. ఇంగ్లీష్లో చెప్పాలి అది. నాకు ఇంగ్లీష్ రాదన్నా. వచ్చినట్టే అట్లా చెప్పానా ఇంగ్లీష్లో చెప్పు ఒకసారి. నాకు అసలే రాదు. చెప్పు ఏదో ఒకటి. ఐ స్టే ఓన్లీ పద్మనాభనగర్ ఎన్టీఆర్ స్టాచ్ రైట్ లెఫ్ట్ అమ్కా సాయన హోమ్ ఎనీథింగ్ పర్సన్ ఆటో వాళ్ళ పూరా కమింగ్. दस नंबर प्लेटफॉर्म में पूछो पोतरा साहिब बोल के कौन भी बोलते. హిందీ కాదు నేను అడిగింది इंग्लिश రాదు హిందీ తో అదే हम हैदराबाद वाले है ना. బట్ అన్నకి మన అంటే ఎవరు వస్తారు యూనియన్ మొత్తం వచ్చేస్తుంది. యూనియన్ తెలుసుగా అన్నా నువ్వు యూనియన్ గురించి మాట్లాడుతూ నాకు అయిపోతాడు మళ్ళీ నువ్వు యూనియన్ అంటే. ఎంపైర్ వస్తాను నన్ను వచ్చి ఓపించినావు సాన్ అయితే ఇంగ్లీష్ క్లాస్ లో పోతుండు చాలా సక్సెస్ అండ్ చూస్తావు కదా లెఫ్ట్ రైట్ అవన్నీ అమ్మడానికి పూచో అంటుండు. మీరు విన్నారు కాబట్టి చలో సాయనగా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకా మంచి వీడియోస్ చేస్తాం. ఇంకా నవ్విపించే వీడియోస్ కూడా చేస్తాం. సాయన్ అన్ని లవ్ స్టోరీ ఒక్కసారి లవ్ స్టోరీ ఏం లేదు. గన్ షాట్ మనది ఇప్పుడు ఎప్పుడు ఏం లేదు సరుకు లేదు. సరే నెక్స్ట్ వీడియోలో అయితే సాయన మంద అయిన తర్వాతనే లవ్ స్టోరీ అనేది చెప్తాడు కాబట్టి ఎట్లా వద్దని ఇంప్రెస్ చేసిండు ఎట్లా ట్రాక్ రైట్ తీసుకొచ్చిన అవన్నీ అడుగుదాం కంపల్సరీ. చలో చెప్తా అంటుండు కదా చలో లేట్ చేయకుండా అయితే మీరు చేయాల్సింది ఒకటే. జోనా జర కొంచెం వెనక పోతావా ఏమన్నది. చలో మా కెమెరామ్యాన్ ఆయన నెక్స్ట్ వీడియోలు చేస్తారు ఆయనది మీరు చూపెడతారు నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వస్తాడు మెయిన్ కెమెరామ్యాన్. ఛానల్ పేరు చెప్పు మంచి గట్టి చెప్పు. ఛానల్ పేరు అయితే వంశీ యాదవ్ కావేటి కవిత కాదు కింద రైట్. ముషిరాబాద్ సాయాదా అని ఉంటుంది వంశీ యాదవ్ కావేటి అని ఉంటుంది. 2 ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటుంది. చలో రైట్ మీరు కొట్టుర్రి మీకు తగిలిన ఆనందం నవ్వులు ఏ వీడియో కావాలంటే కామెంట్ కొట్టుర్రి సాయన చేస్తాడు కంపల్సరీ.